welcome to my channel and welcome to this class. Today, let us learn what is a word, what is a sentence, and what are the kinds of sentences. Wait, class my dear friends, we have a request. Right, ఇంతవరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసినటువంటి విధంగా ఏదైనా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని పదాలు కావాలి. కాబట్టి మనకందరికీ తెలుసు కొన్ని పదాలు కలిస్తేనే ఒక సెంటెన్స్ అవుతుంది. ఆ విధంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ వాట్ ఈస్ ఎ వర్డ్. ఈ వర్డ్ అంటే కొంతమంది అంటూ ఉంటారు కొన్ని అక్షరాల కలయిక. కొన్ని అక్షరాల కలయిక కాదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ syllable అంటారు. కాంబినేషన్ ఆఫ్ syllable, దిస్ ఈస్ వర్డ్. రైట్, మనందరికీ syllable అంటే ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రామ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ వర్డ్. ఇక్కడ మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1 2 3 4. ఈ 4 అక్షరాలు కాదు మనం చూసేది. ఇక్కడ 2 సిలబల్స్ మాత్రమే ఉన్నాయి. రా ఈజ్ ఎ సిలబల్ అండ్ మా ఈజ్ ఎ సిలబల్. కాబట్టి దీన్ని వర్డ్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సిలబల్ అంటే ఇది రా మా. దిస్ ఈస్ కాల్డ్ 2 సిలబిక్ వర్డ్. అదే విధంగా సీత అన్నాం అనుకోండి, సీత. కాబట్టి ఇక్కడ కూడా 2 పదాలు 2 సిలబల్స్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి దీన్ని వర్డ్ అంటారు. 2 సిలబల్స్ ఉంటే 2 సిలబల్ యొక్క కలయిక అనేది ఒక పదం, అంతేకాని గ్రూప్ ఆఫ్ లెటర్స్ కాదు. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సిలబల్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఏ వర్డ్. తర్వాత వాట్ ఈస్ ఎ సెంటెన్స్ అంటున్నాం. రైట్, సెంటెన్స్ అంటే రైట్ మనందరికీ తెలుసు కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అంటాం. కాంబినేషన్ ఆఫ్ సిలబుల్ లేక వర్డ్ అంటున్నాము. రైట్, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఉంటే దాన్ని సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. Combination of words. For example, I play cricket and another. This is called a sentence. I play cricket. I learn English. I speak English. This is called sentence. కాబట్టి మనం మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ లో కొన్ని సెంటెన్సెస్ ని మనం మాట్లాడుతూ ఉంటాం. దానికోసం వస్తే వాట్ ఈస్ ఎ సెంటెన్స్ అంటే ఈ సెంటెన్సెస్ అన్ని కూడా వాటిని డివైడ్ చేస్తున్నాం. వాటిని కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. ఎన్ని కైండ్స్ ఉన్నాయి అంటే 4 కైండ్స్ ఉన్నాయి. రైట్, ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్. సెకండ్ వన్ right kinds of sentences. First one is called declarative sentence. Second one is called imperative sentence. Third one is called interrogative sentence. Interrogative. Fourth one is called exclamatory sentence. Exclamatory sentence. Right? What is declarative sentence? It's also known as statement. Statement అనేది కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. లేకపోతే దీన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. ఈ స్టేట్మెంట్ అనేది డిక్లేర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ డిక్లేర్స్ టుమారో ఇస్ ఎ హాలిడే. ఇట్స్ కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఎందుకంటే దాని స్టేట్మెంట్ ఇట్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ I play cricket. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అని ఎందుకు అంటున్నానంటే I declare that I play cricket. It's also a statement అంటాం. I play cricket.
the statement that I am going to make it. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అన్ని కూడా it ends with a full stop. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఫస్ట్ వన్ is called declarative sentence. It's also known as statements. Second one is called imperative sentence. Imperative అంటే కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ ఈ రెండింటికి కూడా imperative sentence అంటాం. For example, please give me a book. Please give me a book. It's called imperative sentence ఎందుకంటే we request him to give me a book. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటున్నాం. క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్. దిస్ ఈస్ కాల్డ్ కమాండ్. I command people to close the door. కాబట్టి దీన్ని కమాండ్ అంటున్నాం. దాన్నే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అన్నాను అనుకోండి. ప్లీజ్ క్లోజ్ ద డోర్. దిస్ ఈస్ కాల్డ్ రిక్వెస్ట్. కాబట్టి కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ చేస్తే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని పిలుస్తూ ఉంటాము. థర్డ్ వన్ ఇస్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. రైట్? ఇంటరాగేటివ్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. ఆస్కింగ్ క్వశ్చన్స్. దీన్ని ఇంటరాగేటివ్ అంటాం. ఇంటరాగేట్ చేయడం అని కూడా అంటూ ఉంటాం. అంటే పోలీసులు తీసుకెళ్లి ఇంటరాగేట్ చేస్తున్నారంటే కొన్ని సినిమాల్లో మన వాళ్ళని కొట్టడాన్ని అది ఇంటరాగేషన్ లాగా చూపిస్తూ ఉంటారు. అది టార్చర్ అంటారు. కానీ ఇంటరాగేషన్ అంటే ఓన్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, వాట్ ఈస్ యువర్ నేమ్? క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుందండి. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా రైట్, ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్ లాగా ఇక్కడ కూడా ఇట్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. కానీ ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాం అనుకోండి, అది క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతూ ఉంటుంది. వేర్ ఆర్ యు ఫ్రమ్? వేర్ ఆర్ యు ఫ్రమ్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇంటరాగేట్ చేయడం అంటే వాళ్ళు ఆస్కింగ్ క్వశ్చన్స్. దీనిలో టార్చర్ చేయడానికి ఎటువంటి అవకాశం కూడా ఉండదు. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఆర్ యు డూయింగ్? వేర్ ఆర్ యు గోయింగ్? వాట్ ఆర్ యు స్టడీయింగ్? డిడ్ యు ఈట్ ఫుడ్? రైట్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అంటాం కాబట్టి దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటూ ఉంటారు. దానిలో ఇట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్ అండి. అది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లెయిమ్ అంటే షోయింగ్ ఏ సడన్ సర్ప్రైజ్. Right, this sentence ends with a exclamatory mark. Then exclamatory sentence అంటాం. కాబట్టి సడన్ గా మనం ఒక సర్ప్రైజ్, రైట్, ఇట్ మే బి ఫీలింగ్స్ అంటే మనలో నుండి సడన్ గా వచ్చేటువంటి ఎక్స్క్లైమ్ చేసి చెప్పేటువంటి వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటూ ఉంటాం. అంటే షోయింగ్ ఏ సడన్ సర్ప్రైజ్. That sentence ends with exclamation. Wow అంటాం. లేకపోతే what a beautiful flower it is. What a what a beautiful flower. Exclaim చేస్తున్నాం. What a beautiful flower it is. It ends with exclamatory sentence. లేకపోతే wow అని కొంతమంది అంటున్నారు. Alas, hooray, exclamatory. What a beautiful flower it is. What a beautiful building it is. Wow, alas. మనం ఏదన్నా సడన్ గా స్టార్ట్ గా చెప్పాలంటే అలాస్. రైట్, ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్
వర్డ్ అనేది తెలుసుకున్నాము. వాట్ ఈస్ సెంటెన్స్ అనేది తెలుసుకున్నాము. సెంటెన్సెస్ ఎన్ని రకాలు అనేది కూడా మనం తెలుసుకున్నాం. First one is called a declarative sentence. It's also known as statements. Second one is called imperative sentence. Imperative means it may be a command or a request. So we call it imperative sentence. Third one is called interrogative sentence. Interrogative means it's only asking questions. For example, what is your name? Where are you from? This is called interrogative sentence. Fourth one is called exclamatory sentence. Exclamatory means exclaim. Exclaim means is showing a sudden surprise. It may be your feelings, your emotions. కాబట్టి వాటిని exclamatory sentence అని అంటూ ఉంటాం. For example, what a beautiful flower it is. What a beautiful building it is. Wow, how nice it is. Let's say, alas, he has passed away. He has passed away. Alas. Hooray, we won this match. కాబట్టి అది సడన్ గా మనకు ఉన్నటువంటి ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించేది కాబట్టి దీన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సెంటెన్స్. సెకండ్ వన్ అనేది కూడా ఉంటుంది. అది ఇప్పుడు మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒకవేళ తెలుసుకొని ఉంటే మంచిదేమో. కాబట్టి దాన్ని ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ సింపుల్ సెంటెన్సెస్ అంటాం. Second one is called compound sentences antam. Third one is called complex sentences antam. Sentence and it expresses only one idea. One idea and I play cricket anam anukondi. It's a simple sentence. Compound sentence and a combination of two sentences. This is called compound. Complex and a difficult another. Difficult, for example, where is your house annam anukondi, right? A complex lo undi anta, and a complex ante veela illu okate kaadu, right? There are group of ani cheppadaniki complex anta. Ee sentence vachesariki one main clause undali, one main clause, one or more subordinate clauses are. Subordinate clauses. This is called complex sentence. Right? What is a clause? What is subordinate clause? అనే తర్వాత నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ దీని complex sentence. కాబట్టి simple. This is second classification of sentences. Right? First one is simple. Second one is called a compound. Third one is called complex sentence. వీటి గురించి డీటెయిల్ గా తర్వాత నేర్చుకున్నాం. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్.